ఆహారం విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా తరచూ అనారోగ్యానికి గురవుతూనే ఉంటున్నాం. దీనికి పరిష్కారం కనుగొన్న కొంతమంది యువత సేంద్రియ వ్యవసాయంతోనే ఆ అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టగలమని గ్రహించి ఆ దిశగా అడుగులు ముందుకు వేసి విజయం సాధిస్తున్నారు. ఈ కోవలోని అనంతపురం జిల్లాకు చెందిన ఓ సాఫ్ట్వేర్ సేంద్రియ వ్యవసాయాన్ని ఉపాధిగా మలుచుకొని సత్ఫలితాలను పొందుతున్నారు. యువతీ యువకులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. కాళ్లు తడవకుండా సముద్రాన్ని దాటవచ్చునేమో గాని ఎరువులు వేయకుండా పంటలు పండించడం మాత్రం అసాధ్యమనే చెప్పాలి. పూర్వం పశువులు, కోళ్ల నుంచి లభించిన ఎరువును వ్యవసాయ క్షేత్రాల్లో చల్లడం ద్వారా భూమికి జవసత్వాలను అందించేవారు. కాలక్రమేణా వెలుగు చూసిన నూతన సాగు విధానాలు పాత పద్ధతులన్నింటికీ మంగళం పాడాయి. సహజ సిద్ధమైన ఎరువుల స్థానాన్ని రసాయనిక ఎరువులు ఆక్రమించేశాయి. అయితే ఈ తరహా ఎరువులను పరిమితికి మించి వాడటం వల్ల పంట ఉత్పత్తులన్నీ విషతుల్యంగా మారడమేగాక పెట్టుబడి వ్యయము పెరిగింది. ఈ నేపథ్యంలోనే సేంద్రియ విధానంలో ప్రకృతి సంబంధ ఎరువులను వాడుతూ మంచి దిగుబడులను సాధిస్తున్న పలువురు రైతులు లాభాలను ఆర్జిస్తున్నారు. ఇదే కోవలో అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ మండలం అక్కంపల్లి గ్రామానికి చెందిన రైతు దొడ్డి సుబ్రహ్మణ్యేశ్వరరెడ్డి కూడా ఇదే విధానాన్ని అవలంబిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. రైతు సుబ్రహ్మణ్యేశ్వరరెడ్డి చదివింది ఎంసీఏ. కొన్నాళ్ల పాటు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేశారు. అయితే ఉద్యోగం సంతృప్తినివ్వకపోవడం, మరోవైపు వ్యవసాయంపై ఉన్న మక్కువ సొంతూరికి వచ్చేలా చేసింది. తనకున్న 15 ఎకరాలలో 10 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నారు. పశువుల వ్యర్థాలు, స్థానికంగా లభించే వనరులు, తక్కువ పెట్టుబడితో రసాయన ఎరువుల జోలికి పోకుండా సేంద్రియ విధానంలో ఆరుతడి పంటలైన వేరుశెనగ, కంది, జొన్న, సజ్జ, కొర్ర, ఉలవలు లాంటి సంప్రదాయ పంటలను పండిస్తూ ఆరోగ్యకరమైన దిగుబడులను తీస్తున్నారు. ఈ సంవత్సరం వచ్చేసి ఒక 6.5 ఎకరాస్ వేరుశెనగ వేసినాము. మొత్తము ఒక నాటి ఆవులతోనే ఉన్న ఎరువుని తీసుకొచ్చి పొలంలో చల్లినాము. పొలంలో వేసినాము. ఇది చాలా బాగా వచ్చింది. ఈ పంట వర్షం వచ్చింటే ఇంకా ఎఫెక్టివ్గా వచ్చేది. అదే కాకుండా ఎంత వర్షం గురుపులో కూడా ఇంత బాగా ఎఫెక్టివ్గా ఉంది. మాకు 19-20 ఆవులు ఉన్నాయి. ఆ ఆవులకు సంబంధించిన ఎరువే మొత్తం అంతా తోలినాము. ఇప్పుడే కదా సార్ మేము దగ్గర మా తాతల కాలం నుంచి కూడా మేము అదే పని చేస్తున్నాము. ఫర్టిసైడ్ అనేది అసలు వాడం మేము. బిల్డింగ్ అయితే మాకు బాగానే వస్తుంది. ఎప్పుడన్నా వర్షం వచ్చి ఎఫెక్ట్గా ఉన్నప్పుడు మాత్రం రాలేదు. సిరిధాన్యాలు మొత్తం వేస్తాము, జొన్నలు వేస్తాము, పెసులు వేస్తాము, అలసందులు పండిస్తున్నాము, మినుములు కూడా పండిస్తున్నాము. కాకపోతే కొన్ని మా ఇంటి దగ్గర ఉంటాయి. ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం మేము సీలింగ్ చేస్తున్నాము. జొన్న కూడా చాలా బాగా ఎఫెక్టివ్గా వస్తుందండి. ఈసారి కొర్ర కూడా వేసినామండి. కొర్ర కూడా 8 ఎకరాస్ 8.5 ఎకరా వేసినాము. అట్ ద సేమ్ టైము మేము మ్యాక్సిమము ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ కిందనే ఈ చెనిక్కాయలు కూడా తీసుకొని వచ్చి వేస్తున్నాము. ఇంతకుముందు అంటే 10 years బ్యాక్ 15 years బ్యాక్ కొంచెం బాగా ఉండేది. కానీ ఈసారి కొంచెం అంటే రైతుల దగ్గర నుంచి కొని వాళ్ళు మళ్ళీ ప్రాసెసింగ్ చేసి మాకే ఇస్తున్నారు. కాకపోతే ఇంకొంచెం ప్రాసెసింగ్ చేసి ఇంకొంచెం ఎఫెక్టివ్గా వేరుశెనక్కాయని ఇస్తే రైతు అనేవాడు ఇంకొంచెం బాగా వేసుకోగలుగుతాడు. అంతేకాదండి, మాకు ప్రభుత్వం తరపు నుంచి TMR గిడ్డి అని చెప్పేసి అది సబ్సిడీ కింద ఇస్తున్నారు. మాకు నాటి ఆవులకి చాలా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మేము బయట నుంచి ఇంకెడ్డేం పెద్ద కొనము. మొత్తం మా చేనులో మేము మా ఆర్గానిక్ ద్వారా పండించిన పంటల వచ్చిన గిడ్డినే వాడుతున్నాము. సో మళ్ళీ దాని ద్వారా వచ్చిన దాన్ని మళ్ళీ తీసుకుని వచ్చి ఇక్కడ పొలంలోకి వేస్తున్నాము. చెనిక్కాయ అయితే ఈసారి వచ్చిందండి, చూడండి. లేదండి, మాకు ఇంకోటి ఏంటంటే భూమమ్మ తల మీద ప్రేమ కూడా ఉందండి. అంటే ఇతరులకు లేదనేది మాట మాకు తెలియదు. కానీ భూమిని దుక్కితో దున్నుతున్నామండి. దుక్కి దున్నడం కూడా మరి అంత ఎఫెక్టివ్ కాదని కూడా మాకు ఈ మధ్య అర్థమవుతుంది. కానీ దున్నడం వల్ల ఒకసారి దున్నుతాము, ఒక 10 years ఒకసారి. ఎటువంటి కలుపు మొక్కలు ఎక్కువ ఉండవు, కూలీ ఖర్చు కొంచెం తగ్గుతుంది. అది కూడా మాకు ఈ పంట పండడానికి ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి. అట్ ది సేమ్ టైము ఇతరులు వాడుతున్నారా లేదా అని చూస్తుంటామండి మేము కూడా. ఎందుకు వాళ్ళకి ఒక్కోసారి మాకంటే ఎఫెక్టివ్గా వస్తుందని అంటుంటాం. కానీ ఎందుకంటే మా పెద్దలు అప్పటి నుంచి కూడా ఫర్టిసైడ్ వాడొద్దు, మనం మ్యాక్సిమం మనకున్న ఆవులు, మనకున్న పశువుల దగ్గర వచ్చిన ఎరువునే తీసుకొని వేద్దాము, దాన్నే కొంచెం కలియదున్నితే బాగా పంట పండుతుంది అనేది వాళ్ళు అప్పటి నుంచి కూడా మాకు అలవాటు చేసుకున్నారు. అదే వంశపారంపర్యంగా మాకు అదే వచ్చిందండి. ఇంకోటి ఏంటంటే ఇట్లా చుట్టూ మేరల్లో కూడా
అంటే మధ్యలో పంట వేసి చుట్టూ జొన్న వేయడం ఇదంతా కూడా వాళ్ళ అగ్రికల్చర్ ఆఫీసర్లు వచ్చినప్పుడు ఇంత ఐడియాతో పనిచేస్తున్నారండి, ఇంత ఎఫెక్టివ్గా పనిచేస్తున్నారు మీరు అని వాళ్ళు పొగిడిన సందర్భం కూడా ఉందండి. పెట్టుబడి అంటే మరి మేము దుక్కి దున్నడం మొదలుపెట్టినప్పటి నుంచి చూసుకుంటే ఎకరాకి ఒక 10,000 to 15,000 తక్కువేం కాదండి. అది చినిగిత్తనాలు మన చినిక్కాయలు కొని మళ్ళీ దాన్ని మళ్ళీ నూర్పిడి చేసి చినిగిత్తనాలు మళ్ళీ దాన్ని తీసుకొని వచ్చి క్రాప్ మా చేతికి వచ్చేందుకే ఎకరాకి 15 వరకు అవుతుందండి. మాకు ఇంకా మేము ఫెడ్ సైడ్ ఏం వాడం కాబట్టి న్యాచురల్గా పండించుకున్నాం కాబట్టి మేము మ్యాక్సిమం ఇంకోటి ఏంటంటే మైండ్లో వంట నూనె కూడా మేము వీటి ద్వారా వచ్చిన శనక్కాయలని విత్తనం ఆడిచ్చేసి ఆ విత్తనాన్ని మళ్ళీ ఆయిల్ ఆడించుకుంటాం. 10 క్వింటాల్స్ 10 క్వింటాల్ అట్లా వచ్చేదండి శనక్కాయ కూడా. ఈ 8 క్వింటాల్ అట్లా అయితే అంటే ఒక 10 years బ్యాక్ అయితే. అప్పటి నుంచి కొంచెం వర్షాభావం అనేది ఇంకా ఎక్కువైంది కాబట్టి కొంచెం మేమేం చేసినామంటే సరే మనం మళ్ళీ బయట కొన్నా కూడా ఈ ఫర్టిసైడ్ ఇదే ఉన్నాయి కదా, కంప్లీట్గా 5 to 6 years అయింది. కంప్లీట్గా మా చేనులో వచ్చిన మా పొలంలో వచ్చిన వేరుశనక్కాయ ద్వారా విత్తనాల ద్వారా ఆడించుకున్న నూనె మేము వంట నూనెకి కూడా వాడుతున్నామండి. ఇప్పుడు మేము 4.5 వేసినామండి. 6 extras గాను 4.5 bags వేసినా 4.5 కింట విత్తనాలు వేసినాము. మాకు ఇప్పుడు ఎంత లేదన్నా కనీసం ఒక 30 bags వస్తాయండి. ఇదే మాకు గిడ్డి కూడా వస్తుంది కదా పశువులకి. కొర్రలు అయితే మేము పశువులకి అండి మా ఉన్న ఆవులకి నాటి ఆవులకి మేము మొత్తం అన్నీ అది పిండి అడిచి మళ్ళీ వేస్తున్నాము. ఇప్పుడు 4 years బ్యాక్ మేము అండుకోర అనేది వెజిటేషన్ ఇవ్వండి. అప్పుడు ఏదో చాలా ఎక్కువ బాగా పండికేమో అది మేము మళ్ళీ వేరే వాళ్ళకి అమ్మేసి అందులో అప్పుడు రేట్లు లేకపోయిండే సర్లే మనకి పశువులకు ఉందని చెప్పేసి మేము ఆధారాలంతా కూడా మాకు పశువులకే పెట్టుకున్నాము. చాలా మంది రైతులు కృత్రిమ ఎరువులు, క్రిమిసంహారక మందులను వాడి డబ్బుతో పాటు భూమిని పాడు చేసుకుంటున్నారు, వ్యవసాయాన్ని దండగ చేస్తున్నారు. ప్రకృతి విధానంలో సాగు చేయడం వల్ల ఎలాంటి ఖర్చు లేకుండా అధిక దిగుబడి సాధించవచ్చని నిరూపిస్తున్నారు రైతు సుబ్రహ్మణ్యేశ్వర్ రెడ్డి. ఆర్గానిక్ వ్యవసాయంపై అవగాహన పెంచుకుంటే సాగు పండుగలా మారుతుంది. ఇటు ప్రజలకు అటు పర్యావరణానికి కూడా ఎలాంటి హాని ఉండదని నిరూపిస్తున్నారు.